ప్రతి కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా ఉండగలుగుతున్నారా? ఈరోజు మనం కుటుంబాల గురించి మనం ఆలోచన చేయగలిగితే ఏ కుటుంబం కూడా దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా కనబడడం లేదు. మనం ఆలోచన చేయగలిగితే ప్రతి కుటుంబాన్ని ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చారు. ఒక భార్య, భర్త, పిల్లలు, వీరినే కదా కుటుంబం అంటారు. మరి ఒక భార్య, భర్త, పిల్లలు కుటుంబంగా ఉంటున్నప్పుడు దేవుడు ఒక చక్కని కుటుంబాన్ని వారికి ఇచ్చినప్పుడు ఆ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలోనికి రాగలుగుతున్నారా? ఆ కుటుంబంతో దేవుని కొరకు ఆలోచిస్తున్నారా? దేవుని గూర్చి కుటుంబం అంతా కలిసి ఏకతాటి మీద నడుస్తుందా అని మనం ఆలోచన చేయగలిగితే లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు కనబడుతున్నాయి. అలా కనబడుతున్న కుటుంబాలు దేవుని సన్నిధిలో కుటుంబాలుగా గడపగలుగుతున్నారంటే లేదండి. భర్త వస్తే భార్య రాదు, భార్య భర్త ఇరువురు వస్తే పిల్లలు రారు, లేదంటే భార్య వస్తే భార్య, పిల్లలు వస్తే భర్త రాడు. అంటే కుటుంబంగా ఏ ఒక్కరు దేవుని సన్నిధికి రావడం లేదని చెప్పాలి. ఎందుకంటే వారి యొక్క జీవితంలో పనిలో పడి మరి ఎక్కువగా బిజీ అయిపోతున్నారు, బిజీ లైఫ్లో జీవించగలుగుతున్నారు. ఇంతకీ కరోనాని దేవుడు మన కళ్ళ ముందు చూపించారు. కరోనా మనకి నేర్పిన పాఠం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే కరోనా వచ్చి మన అందరికీ కళ్ళు తెరిపించింది. అయినప్పటికీ అది కొంతకాలమే కదా, ఇదిగో మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా అని మరలా మర్చిపోయారు జరిగిన సంఘటనలు. ఆ రోజు పిల్లల, పెద్దల, వృద్ధుల, పురుషుల, స్త్రీల ఎవరని భేదం లేదు, ఎవరని తారతమ్యం లేదు. ఏదో ఒక కుటుంబము, ఆ కుటుంబాల్లో మాత్రమే ఎవరికి ఏ హాని కలగకుండా జీవించారు. కానీ వారు ఎంత ఆస్తి ఉన్నటువంటి వారైనా సరే, ఎంత గొప్పవారైనా సరే ప్రాణాలను కోల్పోయారు. ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే దేవుడు మనకి ఆయుష్ని ఇచ్చాడు కదా, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా. ఏ ప్రమాదంలోనూ నేను మరణించకుండా, ఇది కరోనా వచ్చినప్పుడు అలాంటి ఆ సమయంలో కూడా నా ప్రాణాలు పోకుండా నేను జీవించగలుగుతున్నానంటే ఇంతకీ దేవుని విషయంలో నేను కృతజ్ఞత కలిగిన వాడిగా, లేదంటే కృతజ్ఞత కలిగిన దానిగా నేను ఉన్నానా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది మరణిస్తున్నారు. మనం ఆలోచన చేయగలిగినట్లయితే చాలామంది మనతో ఉన్నటువంటి వాళ్ళే, మన ఇంటి పక్కన వాళ్ళు కానివ్వండి, లేదంటే మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మన వీధిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మనతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది ఇదిగోనండి ఇప్పుడే నాతో పాటు మాట్లాడాడు, అదే ఇంటికి వెళ్ళాడు, కుప్ప కూలిపోయాడు, మరణించాడు అని ఇలా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మరణించడం ఏంటి, మనం భూమి మీద ఉండడం ఏంటి? అలాంటి జాబితాలు మనం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఇదిగో భూమి మీద నీవు చేయవలసిన దేవుని పనులు ఉన్నాయి కనుకనే, దేవుడు నీ విషయంలో ఏదో ఆలోచన చేస్తున్నాడు కనుకనే నీవు భూమి మీద ఉన్నావు. లేదంటే మనం భూమి మీద ఉన్నాము, మన ద్వారా దేవుని పనులు జరగాలి, మన ద్వారా దేవునికి మహిమ కావాలి, మన ద్వారా దేవునికి ఘనత కావాలి, దేవుని గురించి మనమైనా ఆలోచిస్తామేమో అని మనల్ని దేవుడు భూమి మీద ఉంచడం జరిగింది. దేవుడు ఒక మంచి మాటను బైబిల్లో వ్రాయిస్తూ ప్రసంగి ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలు మనం చూడగలిగితే, గ్రంథకర్త ప్రసంగి గారు మాట్లాడుతూ ఏమని చెబుతున్నారో ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేని. ఏంటండి, మనం ఇంతవరకు కీర్తనల గ్రంథంలో చదువుకున్నటువంటి మాటలే మనకు అర్థమవుతుంది. ఏంటి? గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. మనం ప్రార్థించేటప్పుడు ఇదిగో గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము అని గర్భఫలాల గురించి మనం ఆలోచించాము. గర్భఫలాల గురించే మాత్రమే మనం తెలుసుకున్నాము.
ఇక్కడ దేవుడు వేటి గురించి చెబుతున్నారు, దేనిని మనకి బహుమానంగా ఇస్తున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే 13వ వచనంలో, మరియు ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి బహుమానంగా ఏది ఇవ్వబడుతుందంట ఒకసారి మనం చూడగలిగితే, అన్నపానములు పుచ్చుకుంటున్నారంట. ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా భోజనం, నీరు త్రాగుతున్నారు, భోజనం భుజిస్తున్నారు. అలా అన్నపానములు పుచ్చుకొనుట, తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట. ఇది నా కష్టం నా ఇష్టం అంటారు కదా, నా కష్టం నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను, నేను నచ్చినట్లు మరి నాకు నచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తాను అని మాట్లాడుతుంటారు కదా. అలా నా ఇష్టం మరి నా కష్టం అంటున్నావు కదా, నీ ఇష్టము నీ కష్టము అయినప్పటికీ అది సుఖముగా నువ్వు అనుభవించాలంటే దానిని దేవుడు నీకు బహుమానంగా ఇవ్వాలట. మరి దేవుడు నీకు బహుమానంగా ఇవ్వాలంటే మరి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఈరోజు జీవిస్తున్నారంటే లేదండి. దేవుడు ఎంతగానో బాధపడిపోతూ, దేవుడు ఎంతగానో ఆవేదనకు చెందుతూ, అరే నా పిల్లలైన మీరందరూ దారి తప్పిపోతున్నారు, తిరిగి నా దగ్గరికి రండి అని దేవుడు ఆ రోజు ఎంతోమంది ప్రవక్తల ద్వారా చెప్పినప్పటికీ, ఎంతో మందిని పంపించినప్పటికీ ఆ రోజు వినలేదు, ఈ రోజు ఉన్నటువంటి ప్రజలు వినలేదు. అందుకే దేవుడు ఇదిగో మీరు నా కష్టం అని మీరు అనుకోవచ్చు, నా ఇష్టం అని మీరు తిరగవచ్చు, అయినప్పటికీ నేను మీకు వాటిని గిఫ్ట్గా ఇస్తున్నాను, నేను మీకు వాటిని బహుమానంగా ఇస్తున్నాను. నేనే కనుక ఇవ్వకపోతే ఇదిగో మీరు భూమి మీద ఉండరు అని దేవుడు చెప్తున్నారండి. అదే ఆ మాటల్లో మనం చూడగలిగితే, మరియు ప్రతి వాడును అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చే బహుమానమే అని తెలుసుకుంటేనే అని ప్రసంగి గారు చెబుతున్నారు. ఇదిగో నా ఇష్టం కాదు, నా కష్టం కాదు. మరి సొలొమోను గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఐక్యరాజ్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజుగా చెప్తున్నారు, నా ఇష్టం కాదు, నా కష్టం కాదు, నేను రాజు అని నేను అనుకోవడం లేదు, నాకు దేవుడు దానిని ఒక గిఫ్ట్గా ఇచ్చారు, దేవుడు నాకు ఒక బహుమానంగా నాకు ఇచ్చారు, ఈరోజు నేను ఉన్నానంటే దేవుడు నాకు ఇచ్చినట్టు ఈ బహుమానమే అని దేవుని గురించి గొప్పగా చెప్పగలుగుతున్నారు, దేవుని గురించి గొప్పగా చెబుతున్నారండి. ఇక వీరి యొక్క తండ్రి గారు ఎవరు? సొలొమోను గారి యొక్క తండ్రి గారు దావీదు గారు. మరి దావీదు గారి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించామనుకోండి, దావీదు గారు ఏమని చెప్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనకు రాగలిగితే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దావీదు గారు ఎవరు? దావీదు గారు సామాన్యమైన వ్యక్తి అంటే కాదు. దావీదు గారు కత్తి పట్టారా? ఎన్ని తలలు తెగిపోవాల్సిందే యుద్ధంలో మనం ఆలోచన చేయగలిగితే 10,000 తలలు. అంటే ఒక్కసారి కత్తి పడితేనే, మరి ఒక్కసారి కత్తి పడితేనే అంతమంది చనిపోతుంటే, అలాంటి ఆయన ఒక రాజుగా ఉన్నారు. అలాగే కీర్తన గ్రంథంలో మరి కీర్తనలు ఎక్కువగా రచించినటువంటి వారు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎక్కువ కీర్తనలు రచించినది ఎవరంటే దావీదు గారే అండి. మనకి 150 కీర్తనలు కనపడతాయి. అందులో మొదటి స్థానంలో ఎవరున్నారు కీర్తనలు రచించే విషయంలో అంటే దావీదు గారే. మరి దావీదు గారు ఎలా ఉన్నారంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, ఒక రచయితగా ఉన్నారు, ఒక రాజుగా ఉన్నారు, అలాగే సంగీత విద్వాంసులుగా ఉంటున్నారు. అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి ఒక వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే ఒక దావీదు గారు కనబడుతున్నారు. ఆ దావీదు గారు తండ్రికి మొరపెట్టుకుంటున్నారు, తండ్రిని వేడుకుంటున్నారు. ఈరోజు మరి ఒక చిన్న ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఒక చిన్న ఉద్యోగం వస్తే ఎలా అనుకుంటారు? నేను చూసావా, నేను ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీని,
మరి నేను ప్రభుత్వంలో ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను అని కాలర్ ఎగరేస్తూ ఉంటారు. లేదా ఒక చిన్న ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇదిగో నన్ను అందరూ ఎలా మాట్లాడారు, జులాయిగా తిరుగుతున్నానని మాట్లాడారు, ఈరోజు చూసావు నేను ఒక మంచి కంపెనీలో ఒక ఉద్యోగాన్ని తెచ్చుకున్నాను అని ఇలా మాట్లాడుతుంటారు. అందుకే ఓ పెద్దలు కూడా ఒక సామెత చెప్తుంటారు, ఏమని, అన్ని ఉన్న ఆకు ఎలా ఉంటుందంట, అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందంట. మరి ఏమీ లేని ఆకు ఎలా ఉంటుంది, ఎగిరెగిరి పడుతుంది. ఇంతకీ ఇది నిజమేనా, ఇది వాస్తవమేనా అని మనం ఆలోచించామనుకోండి, ఒకసారి మనము భోజనం చేసేటప్పుడు ప్లేట్ ఉంటుంది కదా, ఆకు, ఆ ఆకుని తీసుకొచ్చి ఫ్యాన్ కింద మనం కూర్చుంటాం కదా, ఫ్యాన్ లేకుండా మనం కూర్చోము. అలాంటప్పుడు ఆకు ముందర పెట్టుకొని దాంట్లో ఏమి లేకుండా ఒట్టి ఆకే పెట్టుకొని చూడండి, అది నిలుస్తుందా, నిలవదు. అది గాలికి లేచి వెళ్ళిపోతుంది. అంటే గాలికి ఆ ఆకు కొట్టుకొని పోతుంది. దాంట్లో అన్నము, పప్పు, లేదంటే ఒక అన్నం కొంచెం పెట్టినా పర్వాలేదు, లేదంటే అందులో సాంబార్ వేసుకున్నా పర్వాలేదు, దాని మీద ఎప్పుడైతే మరి బరువు ఉంటుందో, అప్పుడు అన్నీ ఉంటాయో, అప్పుడు అది ఎలా ఉంటుందంటే ఎక్కడికి అటు ఇటు కదలదు, అది అలానే ఉంటుంది. ఇక పెద్దలు మరో సామెత కూడా చెప్తుంటారు, ఎలాగా, అరే వీడు చిల్లర వాడరా అంటారు. ఏంటి చిల్లర వాడు అనగానే, చిల్లర ఎలా ఉంటుంది, చిల్లర ఎలా ఉంటుంది, సౌండ్ చేస్తుంది. అది ఒక 10 రూపాయలు అనుకోండి, ఆ 10 రూపాయలు మన జోబీలో ఉందనుకోండి, మనం పరిగెత్తున్నప్పుడు ఎలా ఉంటుంది, 10 రూపాయలు మన జోబీలో ఉన్న గలగలగల అని సౌండ్ వస్తుంది. అదే కొన్ని వేల రూపాయలు మరి జోబీలో ఉందనుకోండి, నోట్లుగా, అవి సౌండ్ వస్తుందా, ఉండదు. ఎందుకు, అది చిల్లర కనుక. అది చిల్లర కనుక అది అలా ఎగురుతూ ఉంటుంది, సౌండ్ వస్తుంటుంది. ఇక మరో సామెత అంటుంటారు, ఇదిగో మరి కంచు మోగినట్టు కనకంబు మోగునా అని. మరి కంచు మోగుతుంది, కంచు అని తెలుసు కదా, ఎలా ఉంటుంది, చూడటానికి బంగారు ఉన్నట్లే ఉంటుంది. మరి అది మోగినట్టు కనకంబు అంటే బంగారు మోగుతుందంటే బంగారు మోగదు. ఎప్పుడే కానీ గొప్పవారు అనబడిన వారు, గొప్ప వ్యక్తులు అని పిలువబడుతున్నటువంటి వారు, ఉన్నతంగా ఉన్నటువంటి వారు, దేవుని లక్షణాలు కలిగినటువంటి వారు, దైవత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా గొప్పలకు వెళ్ళరు, చిల్లర శాస్త్రాలు చేయరు, చిల్లర ఎగిరి పడినట్లు ఎగిరి పడరు, వారు శబ్దం రాదు, ఇది కంచు మోగినట్లుగా వారు మోగరు. కానీ ఎలా ఉంటారంటే అన్నీ ఉన్నాక ఎలాగైతే అనియమని ఉంటుందో అలాగే నెమ్మదిగా ఉంటారు. ఇక్కడ దావీదు గారు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి అందరూ వారిలో. ఆయన ఒక రాజుగా ఉన్నారు, రాజు మాత్రమే కాకుండా గొప్ప మరి పాటను రచించే ఒక రచయితగా ఉన్నారు, గాయకులుగా ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, పాట పాడే సింగర్గా ఉన్నారు. అన్ని విధాలుగా అన్ని టాలెంట్లో ఉన్నప్పటికీ ఆయన దేవుని ఎలా మొరపెడుతున్నారు. మళ్ళీ మనం ఆ మాట దగ్గరికి రాగలిగితే, దయచేసి మనం ఎప్పుడు పెట్టుకుంటామండి రిక్వెస్ట్, దయచేసి ప్లీజ్. మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీసులో పని అవ్వాలంటే మనం లెటర్ రాస్తాం. లెటర్ రాసినప్పుడు దాంట్లో మనం నమస్కారాలు మన మనసు ఒప్పుకోకపోయినా అందులో మీకు నమస్కరించి వ్రాసుకున్నటువంటి విన్నపం అంటే ఎలా ఉంటుంది, ఈ మాటలు రాయగానే చదువుతున్నటువంటి వాళ్ళు అది చదవగానే వారి యొక్క మనసులు కరిగిపోయే విధంగా ఉండాలన్నమాట. అంతగా రాసుకుంటాం, ఇదిగో మీ ప్రియమైన సహోదరుడు, లేదంటే ప్రియాతి ప్రియమైనటువంటి పలానా వ్యక్తి అని రాస్తూ, ఇదిగో మరి దయతో మాకు పలానాది కావాలి, మీకు మరి నచ్చితే, మీరు ఇష్టపడితే, మీకు ఇష్టమైతే ఇది మాకు దయచేయండి అని మనకి ఏదైతే అవసరమో దాని కొరకు మనం రిక్వెస్ట్ పెట్టుకుంటాం. ఇక్కడ దావీదు గారు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు దేవునికి. ఏమని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు? ఇలాంటి రిక్వెస్ట్ మనం ఎప్పుడైనా దేవునికి పెట్టుకున్నామా లేదని మనలో మనమే పరిశీలించుకోవాలి. దేవుడికి దావీదు గారు పెట్టుకున్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నీ దాసురునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. ఏంటండి, ఒక రాజుగా ఉన్నటువంటి ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నారండి, దాసుడు పనివాణిగా తగ్గించుకుంటున్నారు. నీ దాసుడిని, నీ పనివాణిని, దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము ఎప్పుడు ఉండాలంట, ఆదివారం 1 గంట అని చెప్పడం లేదు, లేదంటే నెలలో 1 గంట అని చెప్పడం లేదండి, నిత్య
నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఏంటండి? దేవుని ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అని ఎంతగా ఆలోచిస్తున్నారంటే, మనం ఎలా ఆలోచిస్తున్నాం? నిత్యము మన కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే లేదండి, చాలా తక్కువే అండి. మరి దావీదు గారి గురించి మనం ఇంతగా ఆలోచిస్తే మరి అంతకంటే ముందు మరొకరు కనబడతారు. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలిగితే, న్యాయాధిపతులు కాదండి, క్షమించండి, యెహోషువ గారి గురించి మనం చూడగలిగితే, న్యాయాధిపతుల కాలంలో యెహోషువ గారు మరి దేవునికి ఎలాంటి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారో ఒకసారి యెహోషువ గారి మాటను మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకునుడి. ఏంటండి? ఆ రోజు మోషే గారి నాయకత్వం తర్వాత కనానికి వచ్చినటువంటి వారిలో ఎవరెవరు ఉన్నారు అని మనం చూడగలిగితే, యెహోషువ, కాలేబు. ఆ రోజు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపింపబడిన వారిలో ఎవరైతే మంచి యవ్వనంలో ఉన్నారో వారందరిని లెక్కించారు కదా. అలా ఉన్నటువంటి వారిలో, కనాను భూభాగానికి చేరినటువంటి వారిలో ఎంతమంది కనబడుతున్నారంటే ఇద్దరు కనబడుతున్నారు. అందులో ఒకరు యెహోషువ గారు, రెండవది కాలేబు గారు. వీరిద్దరు కనబడుతున్నారు. అందులో కూడా యెహోషువ గారు మరి వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో మీరు ఎన్ని చెప్పినా మీరు మారరు, ఎన్ని తరగతులు పెట్టినా మీరు మారరు, ఎంతమంది ప్రసంగికులు వచ్చినా మీరు ప్రసంగాలు వినరు, ఎంతమంది దైవజనుల ద్వారా దేవుని మాటలు వినిపింపబడుతున్నప్పటికీ మీరు వినిపించుకోరు. కనుక మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీ పితరులు పూజించారే అలా పూజ చేసుకుంటారు, లేదంటే మీరు ఇండ్లలోనే ఉండిపోతారు, ఇదిగో దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, అది మీ ఇష్టం. అయినప్పటికీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఏంటండి? ఎంత గొప్ప మాటలు! మీరు ఎలాగైనా పోండి, చెప్పాను, మీరు మారలేదు, మిమ్మల్ని నడిపించాము, మారలేదు, ఇదిగో మీకు ఎన్నో మాటలు ఆ రోజు దేవుడు చెప్పారు, అయినా మారలేదు. మీ పితరులు ఉన్నారు చూసారా, మీ పితరులు మారామని చెప్పారు, చెప్పుకున్నారు, అయినా మారలేదు. వాడు మీరైనా మారుతారేమో వాళ్ళని చూశాను అనుకున్నాము, మీరు మారలేదు. అయినప్పటికీ నేను మాత్రం దేవుని విడిచిపెట్టను. నేను మాత్రమే కాదు, నేనును నా యొక్క కుటుంబమును దేవుడినే సేవించదు. ఏ దేవుడైతే మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించాడో, ఏ దేవుడైతే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడో, ఏ దేవుడైతే కనాను భూభాగంలో నివసించడానికి ఇక్కడికి నడిపించాడో ఆ జీవము గల దేవుడిని తప్ప ఇక వేరే దేవుడిని నేను సేవించను. నేను మాత్రమే కాదు, నా ఇంటి వారు కూడా, మేము మా ఇంటి వారం అందరూ కూడా దేవుని సేవించదము అని ఎంత గొప్పగా చెప్తున్నారండి. ఈరోజు చాలా మంది ఇళ్ళలోకి మనం వెళ్ళామనుకోండి, మనకి ఒక ఇది కనబడుతుంది, దేవుని మాటలు అంటే ఒక ఫ్రేమ్ వాక్యం. అది ఎలా కనబడుతుంది? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. అది వాళ్ళ తలుపు మీదనో లేదంటే ఇంటికి డోర్ తెరవగానే ఎదురుగానో కనబడుతుంది. అలా కనబడుతుందే కానీ ఆ వాక్యం గోడ మీద ఉందే కానీ ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు ఏ రోజైనా, ఈ రోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు కదా, అవును కదా, దేవుని మందిరాన్ని నేను ఎందుకు వెళ్ళలేదు, ఇది నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అని వాక్యాన్ని అయితే మాత్రం రాసి గోడకు తగిలించి పెట్టుకున్నాం కదా, వెళ్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలండి. చాలా కుటుంబాల్లో మరి వస్తున్నారా దేవుని సన్నిధి కంటే లేదని చెప్పాలి. ఎందుకు మరి ఇన్ని మాటలు దేవుడు రాయించారంటే, ఇదిగో వింటున్న మీరు మాత్రమే కాకుండా
కుటుంబాలుగా దేవుని సన్నిధిలోనికి రావడానికి ప్రయత్నించండి, కుటుంబాలుగా నా సన్నిధిలో గడపండి అని దేవుని తరపున మీరు చెబుతున్నారండి. దేవుని తరపున మీరు మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా నా కుటుంబం, ఎవరు వచ్చినా రాకపోయినా నేను నా కుటుంబం అని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే ప్రతి కుటుంబము దేవునిలో ఉన్నతంగా ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు దైవత్వంలో ఎక్కువగా ఉన్నతంగా ఉంటారండి. ఈరోజు చాలా మంది పిల్లలు మరి వారి యొక్క పరిస్థితులు బాగున్నాయంటే లేదండి. పిల్లలు బాల్యంలోనే చెడు మార్గంలో నడుస్తున్నారు, పిల్లలు బాల్యంలోనే చెడిపోతున్నారు. వారి యొక్క ప్రవర్తన బాగుండడం లేదు, వారి యొక్క మాట తీరు బాగుండడం లేదు, వారి యొక్క చూపు బాగుండడం లేదు. ఇంకా వారి స్నేహితులు వారు ఉన్నటువంటి ఆ యొక్క స్నేహం చేసే ఆ ప్రదేశాలు కూడా మంచిదిగా ఉండడం లేదండి. ఎవరు ఎలా ఉంటారు అన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు మనం ఆలోచిస్తూ ఉండాలి మన పిల్లల విషయంలో. ఇదిగో నా పిల్లవాడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని తల్లిదండ్రులుగా గమనించలేకపోతున్నారు. పిల్లలు ఎలా ఉంటారండి, మన దగ్గర ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, స్కూల్లో ఒకలా ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటారు. ఇంతకీ మరి బయట ఉన్నటువంటి ఆ వాతావరణం ఎలా ఉందో, మనం ఆ బయట ఉన్న ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మరి ఆ పరిస్థితుల నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా మన పిల్లల్ని మనం జాగ్రత్త పరుచుకోగలుగుతున్నామంటే ఈరోజు లేదండి. 90% మంది పిల్లలు ఈ విచ్చలవిడి జీవితానికి అలవాటుగా మారిపోయారు తప్ప 10% మంది పిల్లలు మాత్రమే భయము, కాస్త కూస తల్లిదండ్రుల భయమో, లేదంటే టీచర్ల భయమో, లేదంటే చూస్తున్నటువంటి వాళ్ళు ఇదిగో నా యొక్క తల్లిదండ్రులకి ఎక్కడ చెప్తారో అని ఇలా భయపడే వాళ్ళు ఒక 10% మంది మాత్రమే అండి. మరి ఎక్కువ శాతం మంది 90% మంది పిల్లలు ఎలా ఉన్నారంటే ఇది వారి ఇష్టంగా వారు జీవిస్తున్నారు. దేవుని మాటలు వింటున్నప్పటికీ దేవునికి లోబడక ఉంటున్నారు. మరి దీని అంతటికీ కారణం ఎవరంటే ఇదిగో పిల్లల్ని చక్కగా దేవుని సన్నిధికి తీసుకొని రాకపోవడం, పిల్లల్ని చక్కగా దైవభక్తిలో పెంచకపోవడం ఎవరి మీద ఉంది బాధ్యత అంటే తల్లిదండ్రుల మీదే అండి. మొదటిగా దేవుడు ఏం చెప్పాడు, దేవుని మాటలు మొదట నీ హృదయంలో ఉండాలి అన్నాడు. మన హృదయంలో దేవుని మాటలు ఉంటే మనం మన పిల్లలకు నేర్పిస్తామని చెప్పారు. అలా నేర్పిస్తున్నప్పుడు పెద్దవాడు అవగానే వాడు దారి తప్పి తొలగిపోడు, సన్మార్గంలో దేవుని మార్గంలో నడుస్తాడు అని దేవుడు ఎంత చెప్పినా మరి మారగలుగుతున్నారంటే లేదండి. ప్రతి కుటుంబం కూడా దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఎవరు ఉండడం లేదండి. ఈరోజు మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు ఎంతగానో బాధపడిపోతుంటారు, ఎంతగానో ఆవేదన చెందుతుంటారు. ఎందుకు, ఇదిగో మీ పిల్లలను దైవభక్తిలో పెంచండి, మీరు మీ పిల్లలు దేవుని సన్నిధిలో గడపండి, మీరు మీ పిల్లలు ఎక్కువగా దేవునికే ప్రాధాన్యతను ఇవ్వండి అని అంత చెప్పినా మరి ఏమన్నా మారుతున్నారంటే ఎవరు కూడా మారడం లేదండి. ఈరోజు మన ప్రయత్నం కూడా ఏంటంటే ఇదిగో ప్రతిరోజు తరగతుల అని విసుగు రావచ్చు. అయినప్పటికీ ప్రతి వారము ఎవరి కొరకు తరగతులు అంటే మన కొరకు, మనము, మన కుటుంబము, మన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయి దేవునికి దూరం అయిపోతే ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి జారిపోతారో అలాంటి భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళకూడదు అన్నటువంటి చక్కటి ఆలోచనతోనే ఈరోజు సిబిటి తిరుపతి కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలలో కానివ్వండి, రేణిగుంట ప్రాంతంలో కానివ్వండి, మరి చంద్రగిరి ప్రాంతంలో కానివ్వండి, ఉప్పరపల్లి ప్రాంతంలో కానివ్వండి, వాకాడు ప్రాంతంలో జరుగుతున్న దైవ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ ఎవరి కొరకు అంటే ఇదిగో మాకేదో లాభాలు వస్తాయనో కాదండి. దేవునిలో ఉన్నతంగా ప్రతి ఒక్కరు ఎదగాలని, దేవుని కొరకు ఆలోచించాలని, ప్రతి కుటుంబము దేవుని పిల్లల కుటుంబం, దేవుని కుటుంబంగా పిలువబడాలని, దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయే వారిగా ఉండకుండా దేవుడు చేసిన మేలును ప్రతి ఒక్కరు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటూ మనకి ఆయుష్ ఇచ్చినట్టు కన్న తండ్రికి మనం అందరం కృతజ్ఞతను కలిగినటువంటి వారిగా ఉండాలని. యేసుక్రీస్తు వారు కూడా తాను జీవించిన కాలంలో తండ్రికి ప్రార్థన చేసినప్పుడంతా ప్రతిసారి ఎలా చెప్పారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈరోజు దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడంటే, ఈరోజు దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే దేవుడికి మనము ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఈరోజు భోజనం చేయగలుగుతున్నామంటే అది దేవుడు మనకిచ్చే ఒక గిఫ్ట్ అని ఒక భక్తుని ద్వారా దేవుడు రాయించిస్తే ఈరోజు దేవుని మాటలు నేర్చుకుంటున్న మనం
ఇదిగో నేను ఇక్కడి నుంచి అయినా సరే దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని పనులలో ఉండాలి, దేవుడు ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ నేనును నా కుటుంబమును యెహోవాను సేవించమని ఒక యెహోషువ గారు ఎలాగైతే దేవునికి రిక్వెస్ట్ పెట్టుకున్నారో, ఎలాగైతే అక్కడ ఉన్నట్టు వారికి చెప్పారో, అదేవిధంగా మరి దావీదు గారు ఇదిగో ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నేను నా కుటుంబం ఉండాలని దేవునికి ఎలాగైతే మొరపెట్టుకున్నారో, మన కుటుంబం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని కొరకు ఆలోచించాలని, దేవుని పనులలో ఇంకా ఉన్నతంగా ముందుకు కొనసాగాలని, ప్రతి కుటుంబము దేవుని కుటుంబంగా పిలువబడాలని కోరుకుంటూ అటు కుటుంబాలుగా మనమందరం కూడా ఎల్లప్పుడూ కలిసి దేవుని సేవలో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.